या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పటం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. దీని ద్వారా ధనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. కుటుంబంలో వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నేత్ర వ్యాధులు అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో ఆ బాధ కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ రాహు వల్ల కలుగుతోంది. ఇకపోతే తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో శనిగ్రహం సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంచేత అందరి సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఇంటి పక్క చుట్టుపక్కల కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, వ్యవసాయ స్థలం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మనం మరొక మరొక అడుగు ముందుకు వేయడానికి చాలా ఆనందంగా వేయగలుగుతాం. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా శని భగవానుడు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంటే వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు ఆయన, పంచమ స్థానం కాబట్టి ఈ ఇది మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. మరి చిన్న క్లాసులు చదువుకునేటటువంటి వాళ్ళు అట్లా ఉన్నట్టయితే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గటం, ఆటల మీద పెరగటం. ఒక వయసు వచ్చిన పిల్లలు అంటే ఇంటర్మీడియట్ 10th ఈ వయసులో ఉన్న పిల్లలు కొంచెం చెడు అలవాట్లకి అంటే దుష్ట స్నేహాలకు అలవాటు పడే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6-7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో 16వ తారీఖు వరకు, 7వ స్థానంలో ఒక మిగతా రోజు నెలాఖరు వరకు సంచారం చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో మాత్రం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు కావాలంటే అప్పు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అలాగే ఏదైనా మనకి ఇంతవరకు ఉన్న చెడ్డ పేరు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తే 7వ స్థానంలో నెలాఖరు వరకు ఉంటారు కదా, 17వ తారీఖు నుంచి అక్కడ మాత్రం భార్యాభర్తల మధ్యన కొంచెం అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన భేదాభిప్రాయాలు పొడచూపేటువంటి అవకాశం ఉంది. ఇక బుధుని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 11 రోజుల పాటు 2 విడతలుగా, తదుపరి మిగతా రోజులన్నీ కూడా 7వ స్థానమైనటువంటి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. 7వ స్థానంలో 6-7 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యము, మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఇస్తాడు. 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ భార్యాభర్తల మధ్యన మంచి అనుబంధము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కొంతమందికి పెళ్లి అవ్వాల్సిన వారికి కూడా ఆయన కొంత అవకాశాన్ని కల్పిస్తాడు. 7వ అవకాశం కల్పిస్తాడు. పెళ్ళై ఉన్న వాళ్ళ మధ్యన భార్యాభర్తల మధ్యన అనుబంధం పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాన్ని బోధిస్తున్నాడు. కాకపోతే 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం 4 రోజుల పాటు 7వ స్థానంలోను, తదుపరి 8వ స్థానంలో పూర్తి నెలాఖరు వరకు సంచారం చేస్తున్నారు. ఈ శుక్రుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉండవు. భార్యాభర్తల మధ్యన విభేదాలు ఉంటాయి. ఇక 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన శుభ ఫలితాలు ఇస్తారు. మన చుట్టాలకి అందరికి బాగుండేటట్టుగా ఎవరికి
హఠాత్తుగా ధన లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పరాభవం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు 8వ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు, ఏరు లేకపోయినా. గురువుని కనుక తీసుకున్నట్టయితే 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు నెలంతా కూడా. ఇక్కడ వివాహం కుదరటం కానీ, వివాహం ఉమ్, అయిపోయి ఉన్నట్టయితే, లేదా వివాహం జరగటం కానీ, వివాహం అయిపోయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఇవన్నీ కూడా 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలని గురువు ఇస్తున్నాడు. ఇక 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉందండి. ఈ 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఎవరికో మన బంధువర్గంలో కానివ్వండి, ఎవరికో ప్రాణాపాయం అయిందని విషయం వినటం, పెద్ద దుఃఖం కలగటం, హఠాత్తుగా ధన నష్టం జరగటం, కలహాలు, పరాభవాలు, అవమానాలు జరిగే అవకాశం అంతా కూడా ఈ 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాన్ని మీరు రోజు ప్రార్థించటం, ఇటువంటి కొన్ని కొన్ని మన కష్టాలను తీర్చడానికి వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో, అంటే సంకటహర చతుర్థి ఇలాంటివి ఇప్పుడు ఈ నెలలో మనకు జరగబోయేది. ఇక్కడ సంకటహర చతుర్థి ద్వారా చాలా మనం ఆపదల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ సంకటహర చతుర్థిని కూడా మీరు పాటిస్తే చాలా మంచిది. ఇది సూచనగా భావించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయా.